guys, welcome back to our YouTube channel. ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అండ్ మీ అందరికీ నచ్చింది బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ మేధాంజ్ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ షాపింగ్కి అయితే వెళ్తున్నాను. ఐ మీన్ షాపింగ్ అంటే ఆల్రెడీ నేను ఆన్లైన్లో చాలా ఆప్షన్స్ చూసేసి కొన్ని సెలెక్ట్ చేసేసాను. కాకపోతే మనకి స్టోర్ ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి చూసుకుంటే బికాజ్ ఫస్ట్ బర్త్డే అంటే మనకి ఎక్కువ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి సో ఏమి ఇస్తే బాగుంటుందని చాలా ఆప్షన్స్ ఆలోచించాను అండ్ నేను పర్సనల్గా వెళ్ళి కొందాం అనుకున్నాను. కానీ అస్సలు టైం లేదు, ఓపిక లేదు అండ్ ఇద్దరితో సరిపోతుంది అండ్ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అండ్ ఆబ్వియస్లీ నేను ఇలాంటివి చేసేటప్పుడు మీ అందరికీ తెలియజేస్తాను లైక్ ఎక్కడ కొంటున్నాను, ఏం తీసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా నేను చూపిస్తానండి. లైక్ నాకు ఇక్కడ బెస్ట్గా అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ కొనుక్కుంటాను, ఇక్కడ తీసుకుంటాను అని చెప్పి. బట్ మీకు ఇంకా బెస్ట్గా ఎక్కడ అని అనిపిస్తే మీరు అక్కడ కూడా చూడొచ్చు. ఇలా వీడియో రూపంలో మీ అందరి దగ్గరికి తీసుకొస్తున్నాను. బిఫోర్ గెట్టింగ్ రెడీ లైక్ ఏమైనా చేద్దాం అని అంత టైం కూడా లేదు. కాకపోతే చాలా ఈ మధ్య కొన్ని మెసేజెస్ నాకు వచ్చాయి లైక్ కొంతమంది గర్ల్స్ నాకు డాండ్రఫ్ చాలా ఉంటుంది, ఏం యూస్ చేయాలి అక్క అనేసి. ఆల్ ఆఫ్ సడన్ నాకు కూడా డాండ్రఫ్ స్టార్ట్ అయింది. ఎందుకో తెలీదు బట్ నాకు యాక్చువల్లీ డాండ్రఫ్ ఉండదు. నాకు స్టార్ట్ అయింది, హరినికి స్టార్ట్ అయింది. మేబీ కోమ్ వల్ల అది చాలా ఆలోచించాను. పొల్యూషన్ వల్ల కానివ్వండి, స్ట్రెస్ వల్ల కానివ్వండి. ఫస్ట్లో అయితే మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనకి డాండ్రఫ్ కామన్ అన్నది చాలా కామన్ ప్రాబ్లం. సో 100లో 80 పీపుల్కి అయితే డెఫినెట్లీ డాండ్రఫ్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. కానీ దానికి బెస్ట్ సొల్యూషన్స్ అని మనం చాలా యూస్ చేస్తూ ఉంటాం లైక్ DIY ఇలాంటివి చాలా ట్రై చేస్తూ ఉంటాం అండ్ మార్కెట్లో దొరికే షాంపూస్ కూడా ట్రై చేస్తూ ఉంటాం. మనకి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అంటూ మార్కెట్లో చాలా దొరుకుతూ ఉంటాయి కానీ అవన్నీ కూడా చాలా హార్మ్ఫుల్ కెమికల్స్తో ఉంటాయి. లైక్ ఇన్స్టెన్స్ యాంటీ డాండ్రఫ్ షాంపూ హ్యావింగ్ లైక్ సల్ఫేట్స్, పారాబన్స్, నాస్టీ టాక్సిన్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే డాండ్రఫ్ని మేబీ ఎఫెక్టివ్లీ లైక్ ఇన్స్టెంట్గా రిమూవ్ చేస్తాయి కానీ దాంతోపాటు మన చుట్టూనంతా కూడా చాలా డ్రైగా చేసేస్తుంది, డల్గా ఫ్రీజీగా ఇలా ఉంచుతుంది అన్నమాట. సో ఎందుకంటే హార్మ్ఫుల్ కెమికల్స్ అన్నీ ఉండడం వల్ల. సో ఇది రాకుండా బెస్ట్ సొల్యూషన్ ఏదైతే ఉంది అని అనుకుంటే నేను కూడా చాలా ట్రై చేశాను. లైక్ బెస్ట్ రిజల్ట్ వచ్చాకే మీకు చెప్తాను కాబట్టి ఐ స్టార్టెడ్ యూజింగ్ మామాఎర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అనమాట. ఇది మనకి డాండ్రఫ్ని అప్ టు 100% వరకు రిమూవ్ చేస్తుంది విచ్ ఇస్ న్యాచురల్లీ అండ్ హెయిర్ని సాఫ్ట్గా కూడా ఉంచుతుంది. సో ఇందులో మనకి నో హార్మ్ఫుల్ కెమికల్స్ అనమాట, ఓన్లీ న్యాచురల్ గుడ్నెస్ ఆఫ్ లెమన్ అండ్ జింజర్ ఉండడం వల్ల వెరీ సేఫ్ టు యూస్. సో లెమన్ అయితే మీ అందరికీ తెలుసు లైక్ డాండ్రఫ్కి అదొక న్యాచురల్ ఎక్స్పర్ట్ లాగా వర్క్ చేస్తుంది. సో ఇందులో మనకి సాలిసైక్లిక్ యాసిడ్ కూడా ఉంది. సో ఇది ఎఫెక్టివ్లీ యాంటీ ఫంగల్ ఏజెంట్. సో దీనివల్ల ఏంటంటే మనకి డాండ్రఫ్ అన్నది మొత్తంగా గెట్ రిడ్ ఆఫ్ డాండ్రఫ్ చేసేస్తుంది అనమాట. లైక్ దాంతోపాటు విచ్ ఇస్ సాఫ్ట్ అండ్ ద స్కిన్ ఆల్సో. ఇది డర్మటాలజికల్లీ టెస్టెడ్ కాబట్టి డెఫినెట్లీ వాడి చూడండి. సో దీంతో పాటు నేను లైక్ హెయిర్ని ఇంకొంచెం కేర్ తీసుకోవడానికి షాంపూతో పాటు మామాఎర్త్ వాళ్ళదే లెమన్ యాంటీ డాండ్రఫ్ కండిషన్ని కూడా యూజ్ చేస్తానన్నమాట. సో ఇది కూడా మనకి చాలా బెస్ట్గా వర్క్ అవుతుంది. సో టుగెదర్ మనం ఎప్పుడైనా షాంపూ అండ్ కండిషనర్ని టుగెదర్ యూజ్ చేయడం వల్ల రిజల్ట్స్ అయితే మనకి బెస్ట్గా ఉంటుంది. సో నేను ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవుదాం అనుకుంటున్నాను. బిఫోర్ గోయింగ్ టు షవర్ ఐ జస్ట్ వాంట్ షో మై హెయిర్ ఎలా ఉందన్నది. 1 డే ఆఫ్టర్ షవర్ 2 డేస్ ఆఫ్టర్ షవర్ తర్వాత చూస్తే నా జుట్టులో ఇలా అన్నప్పుడు లేదంటే దువ్వినప్పుడు ఇలా డాండ్రఫ్ అట్లా పడుతుంటే చాలా చిరాగ్గా ఉంటుంది. అండ్ అందులోనూ మనకి ఎప్పటి నుంచో లేనిది సడన్గా వస్తే దాని మీదే ఉంటుంది అనమాట దృష్టి అంతా. ఈవెన్ హరినికి కూడా. సో హరిని ఏంటంటే స్కూల్కి వెళ్తుంది, అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, లైక్ పొల్యూషన్ ఉంటుంది, అన్ని రకాలుగా వాళ్ళు అక్కడ ఫేస్ చేస్తారు కాబట్టి సో నేను ఎక్స్ట్రా కేర్ తీసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నా జుట్టులో. సో ఇలా ఇలా ఇంకా ఈ మధ్య కొంచెం తగ్గింది. ఇట్లా ఇంతకుముందు అయితే అసలు చాలా ఉండేది సో ఇప్పుడు స్నానానికి వెళ్ళే ముందు ఒకసారి దువ్వుతున్నా మీకు డాండ్రఫ్ తెలియాలని. ఇక్కడ ఒక బ్లాక్ క్లాత్ వేసా, దాని మీద మీరు ఈజీగా చూడొచ్చు మంచిగా యూ కెన్ సీ ద డాండ్రఫ్. సో ఇప్పుడైతే నేను స్నానం చేసి వచ్చేసి ఇప్పుడు మనం వెళ్దాం షాపింగ్కి. See you there. సో ఎస్ షవర్ చేసి వచ్చాకైతే ఎంత రిఫ్రెషింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు చూడొచ్చు మంచిగా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది హెయిర్. ఫాస్ట్గా రెడీ అయిపోవాలి బికాజ్
వెళ్ళి ఫాస్ట్గా షూట్ ఫినిష్ చేసుకుని రావాలి. సో డాండ్రఫ్కి అయితే బెస్ట్ సొల్యూషన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. కాబట్టి మీరు కూడా ఇది పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ అలాగే పర్పుల్, మామా ఎర్త్ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ కనిపించే కూపన్ కోడ్ని యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది కేవలం అప్లికేబుల్ ఆన్ మామా ఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్. మామా ఎర్త్ యాప్లో కూడా మనకి ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలాగే మామా ఎర్త్ మీ మాట వింటుంది, అవును, ఎందుకంటే లాస్ట్ టైం మనం చెప్పిన ఫీడ్బ్యాక్ వల్లే వాళ్ళ ఆనియన్ షాంపూని చాలా ఇంప్రూవ్ చేశారు. అండ్ అలాగే దాంతో ఇంప్రూవ్ చేయడంతో పాటు మనకి ఇన్నోవేటివ్గా కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. సో డెఫినెట్లీ. అండ్ మనకి ఆన్లైన్ స్టోర్సే కాకుండా ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మనకి మామా ఎర్త్ షాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎక్కడైనా మామా ఎర్త్ షాప్ని చూసినట్టయితే కింద కమెంట్స్లో తెలియచేయండి. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ఆర్ ఆల్వేస్ సేఫ్ టు యూజ్ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. ఇప్పుడైతే పక్కకు పెట్టేస్తాను, ఫాస్ట్గా రెడీ అయిపోదాం. ఇప్పుడు నేను ఎక్కువ మీతో మాట్లాడకుండా డైరెక్ట్గా స్టోర్లో కలుసుకుంటాను. లెట్స్ గో. ఫైనల్గా వచ్చేసాము. మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న మేధాంష్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ బర్త్డే మంత్. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎక్కడున్నానో మీకు అర్థమైపోయింది. అండ్ ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేసారు కాబట్టి మీకైతే ఐడియా వచ్చేసింది నేను ఏం కొనడానికి వచ్చాను. సో ఇవాళ మొత్తం హరిణికి గిఫ్ట్స్. ఏంటి అందుకే స్కూల్ డుమా ఒకటి వచ్చేసావు కదా, హాలిడేనా? ఇవాళ అనుకోకుండా హాలిడే ఇచ్చారు, నాతో పాటు వచ్చేసింది. నేనైతే ఈ షాప్కి వచ్చేటప్పుడు హరిణిని తీసుకురావద్దని అని అనుకున్నా. బికాజ్ రావడమే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా దాని కళ్ళన్నీ అటు ఇటు ఇటు అటు అలా అట్రాక్ట్ చేసేస్తాయి అన్నమాట పిల్లల్ని. సో బై ద వే ఇవాళ నేను ప్రియా రిటర్న్ గిఫ్ట్ స్టోర్లో ఉన్నాను. ఇది వచ్చేసి మనకి కూకట్పల్లి ప్రగతి నగర్లో ఉంటుందన్నమాట. సో మేధాంష్ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ అంటే సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా. ఆల్రెడీ నేను వీళ్ళని ఆన్లైన్లో చూసి అప్రోచ్ అయ్యి ఆర్డర్ కూడా ఇచ్చేసాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ నాకు షేర్ చేశారు ప్రియా గారు. నేను అప్పుడు వాళ్ళకి ఆర్డర్ కూడా ఇచ్చేసాను అనమాట, సెలెక్ట్ చేసేసుకొని. కాకపోతే మనకి ఆఫ్లైన్ స్టోర్ కూడా ఉంది అండ్ మనకి హైదరాబాద్లోనే ఉంది అని అంటే ఆబ్వియస్లీ విజిట్ చేయకుండా ఎలా ఉంటాం. సో ప్రియా గారు కూడా ఇక్కడ ఉన్నారు, మనం మాట్లాడుతాం. హలో అండి, హాయ్ ప్రియా గారు, హౌ ఆర్ యూ? Fine. Thank you so much for making Medhansh birthday preparation so easy with the return gifts. Because pillal return gifts ante it's like number of things choose cheyali and vallaki impressive ga undali. ఇప్పుడు నేను ఏదైనా స్టేషనరీ ఐటమ్ కాకుండా ఇలా ఏదైనా ఇచ్చాను అనుకోండి, ఇందులో ఏముంది, ఓకే ఇదే మమ్మీ రూమ్లో పెట్టేసే అంటారు. వాళ్ళని కొంచెం ఏదన్నా చేసేలాగా, కొంచెం ఎంగేజ్ చేసేలాగా ఉండే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్రియా గారు నాకు చాలా ఆప్షన్స్ షేర్ చేశారు. కాకపోతే నేను అనుకునే థీమ్కి నేను కొన్ని సెలెక్ట్ చేశాను. నేను అది మీకు ఇప్పుడే చూపించను, ఎందుకంటే మనం రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ చేస్తాం కదా, అప్పుడు చూపిస్తా. సో మీ దగ్గర గిఫ్ట్స్తో పాటు డెకోర్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్, రెంటల్ కి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే మీరే వెళ్ళి సెటప్ అది చేస్తారా? సింపుల్ గా డాల్ సెటప్స్ కూడా చేస్తాం, ప్లేట్ డెకరేషన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను ఓన్లీ రిటర్న్ గిఫ్ట్స్ అనుకున్నాను. అండ్ వావ్, నేను ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి బొమ్మల కొలు పెట్టుకుంటాను, అలాంటివి కూడా ఉన్నాయా మీ దగ్గర? దిస్ ఆల్ లైక్ ఎత్తికొప్ప టాయ్స్ అండ్ కొండపల్లి ఎత్తికొప్ప, శ్రీమంతం, మ్యారేజ్ సెటప్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఒక 25 సెటప్స్ లాగా. సో ఇప్పుడు మీరు ఎవరైనా ఈవెంట్ అనుకుంటే ఆ ఈవెంట్ కావాల్సింది ఏమన్నా డెకరేషన్స్, ప్లేట్ డెకరేషన్స్, ఇట్లా సింపుల్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్స్ అయితే నేచురల్ ఫ్లవర్స్ తో కూడా చేస్తాం. నేచురల్ ఫ్లవర్స్ తో కూడా రెంటల్ కి కూడా ఇస్తారా? రెంటల్ కి. అంటే చాలా మంది అనుకుంటారు ఇవి కొనుక్కుని మనం ఆఫ్టర్ ఫంక్షన్ ఏం చేయలేం కదా, అంటే మీరు రెంటల్ గా సెటప్ కూడా చేస్తారు. రెంటల్ సెటప్ చేసి మళ్ళీ మేమే తెచ్చేసుకుంటాం అన్నమాట ఈవెంట్ అయిపోయిన. ఓకే విత్ ఇన్ హైదరాబాద్? లేదు, వేరే ప్లేసెస్ కూడా. సో నేను ఇట్లా సెటప్స్ ఇవన్నీ కూడా నేను ఓన్లీ రిటర్న్ గిఫ్ట్స్ అనుకొని వచ్చాను. కానీ వీళ్ళు ఇలా లైక్ సింపుల్ డెకరేషన్స్ అట్ హోమ్ అండ్ విత్ రియల్ ఫ్లవర్స్ తో కూడా వీళ్ళు చేస్తారంట. సో విత్ ఇన్ ఇండియా ఆల్మోస్ట్, అంతే కదండి? అవుట్ ఆఫ్ వాళ్ళకి మనకు కొరియర్ చేయడానికి ఉంటుంది. సో షిప్పింగ్ అన్నది ఇంటర్నేషనల్ గా కూడా చేస్తారు. సో ఇలాంటి సర్వీసెస్ మీ ఈవెంట్ ని ఇంకా స్పెషల్ గా చేయాలి విత్ బొమ్మల డెకరేషన్, ప్లేట్ డెకరేషన్ అండ్ ఇలాంటి సింపుల్ డెకరేషన్స్ కానివ్వండి, లేదా ఫ్లవర్ డెకరేషన్స్ కానివ్వండి, మీ ఈవెంట్కి తగ్గట్టు మీకు కస్టమైజేషన్ కావాలి అనుకుంటే దెన్ డూ చెక్ ఇట్ అవుట్ ప్రియా రిటర్న్ గిఫ్ట్స్.
సో మనం డైరెక్ట్గా స్టోర్కి వస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 200, 150, 200, 300 లోపు అయితే అవైలబుల్గా ఉంటాయంట. బట్ మీరు ఏదైనా కస్టమైజేషన్తో రిక్వైర్మెంట్ ఉంది అని అంటే అట్లీస్ట్ 10 days అంటున్నారు. బట్ ఆ లోపే మీకు రెడీగా ఉంటాయి. కానీ మీరు 10 days ఇస్తే ఏంటంటే వాళ్ళకి టెన్షన్ లేకుండా మీకు టెన్షన్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. కాబట్టి యాక్చువల్లీ నేను ఉగాదికి కూడా ప్లాన్ చేశాను, కానీ మా అబ్బాయి వాడు సపోర్ట్ చేయలేదు నాకు. సో ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ మన దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అండి? లైక్ కిడ్స్వి అయితే మనకి 65 రూపీస్ నుంచే స్టార్ట్, 45, 65 అట్లా ఉన్నాయి. వెరీ నైస్. 45, 65 రూపీస్ నుంచి మనకి రిటర్న్ గిఫ్ట్స్ అనేది స్టార్ట్. ఇలాంటివి నువ్వు ఏం చేయాలి తెలుసా? పెద్ద కరెక్ట్ చెప్పావు. ఆల్రెడీ ఈ షాప్ మనకి పెద్దమ్మ చూపించారు కదా, పెద్దమ్మతో రావాలి నువ్వు. అప్పుడు పెద్దమ్మని నిన్ను ఇక్కడే ఉంచేస్తాను, నేను ఇంటికి కూడా రానివ్వను. ఇది ఎంత క్యూట్ ఉందో మేకప్ బాక్స్. స్కూల్లో ఇది కూడా ఇలా ఇవ్వడానికి సింపుల్గా బాగుంటాయి కదండి. చాలా బాగుంది. ఇది హైలైటర్స్. ఇవన్నీ కూడా కొంచెం కొరియన్ స్టైల్ గిఫ్టింగ్ ఐటమ్స్ కదా. బల్క్గా తీసుకుంటే మనకి కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు, అంతే కదా? మినిమం క్వాంటిటీ 30 pieces. బట్ ఏంటంటే ఎంత కావాలంటే మనం నెగోషియేట్ చేసుకుంటాం, కొంచెం మాట్లాడి సెట్ చేసుకొని నెగోషియేట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్సో హైలైటర్స్, అంతే కదండి? అంతే అండి. వెరీ డిఫరెంట్ అన్నమాట. క్యారెట్, యూనికార్న్, అలా కూడా అన్ని. సో ఇలా మనకి హైలైటర్స్, ఎరేజర్స్. మినిమం ఆర్డర్ వచ్చేసి మనకి 30 pieces. సో 30 పీసెస్కి కూడా మీరు డిస్కౌంట్ అడగండి. 30-20 పీసెస్లో వీళ్ళు సేల్ చేస్తే వీళ్ళకి ఏం మిగలదని నేను అనుకుంటున్నాను, అంతే కదండి? బికాజ్ ఒక స్టోర్ మనం రన్ చేయాలి అంటే మీకు తెలుసు ఆ మెయింటెనెన్స్ అండ్ ఆల్ ఎలా ఉంటుందో. ఎరేజర్, షార్ప్నర్ అండ్ ఏంటిది వామ్మో, వీళ్ళకి ఎన్ని ఫ్యాన్సీ ఐటమ్స్. మా టైంలో ఏమీ లేవు. ఇది బెంటెన్ క్రేయాన్స్, ఇది క్రయాన్స్, పెయింటింగ్స్, కలర్ పెన్సిల్స్, స్కెచెస్. ఏంది సైలెంట్గా పక్కన నుంచి. సో ఇప్పుడు మనం బాయ్స్ బర్త్డేకి అయితే ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి, గర్ల్స్కే ఉంటాయని అనుకున్నాను. సో మనకి ఇలా థీమ్కి తగ్గట్టు స్పైడర్ మ్యాన్, మినియన్స్, బెంటెన్, ఇంకా అట్లా మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎవరైనా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి మేడంకి. సో మాకు ఆప్షన్స్, మీరు ఎవరైనా రాగలిగితే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చేస్తాను, డీటెయిల్స్ అండ్ ఆల్ స్టోర్ది. సో దట్ ఇక్కడ కూకట్పల్లి, ప్రగతి నగర్ ఆర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. లేదు మీరు ఆన్లైన్ నుంచే షాపింగ్ చేయాలి అనుకుంటే వీడియో కాల్ ఉంది అండ్ వాట్సాప్లో తను మీకు ఆప్షన్స్ షేర్ చేస్తారు. అన్లెస్ అండ్ అంటే మీరు సెలెక్ట్ చేసుకునే వరకు తను పంపిస్తూనే ఉంటారు అనమాట. జస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవడం అన్నది వెయిటింగ్, అంతే. సో నేనైతే కొన్ని సెలెక్ట్ చేశాను, ఆల్రెడీ తెప్పించారు కాబట్టి ఇప్పుడు రివీల్ చేయాలని ఇష్టం లేదు నాకు. ప్యాకింగ్ అప్పుడు రివీల్ చేస్తా చూడండి. ఇవేంటంటే ఎరేజర్సా, సోప్ పేపర్స్, ఇవన్నీ మీకే తెలుస్తాయి కదా. ఇవి మనీ బ్యాంక్స్, లైక్ పిగ్గీ బ్యాంక్ లాగా మనీ బ్యాంక్స్. ఇక్కడ నుంచి కొట్టేయచ్చు మనం హరిని వేసిన డబ్బులు. ఇక్కడ ఉంది, దీనికి ఒక స్ట్రాప్ కూడా వస్తుంది కదా లోపల. అదే సో ఇలాంటివి కూడా క్యూట్గా పిల్లలకి ఎంత బాగున్నాయి. ఇక్కడ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఈమె చెప్తుంది, ఈమె మీ షాప్లో ఉంచేసుకోండి హరిని, వీకెండ్స్ వస్తుంది. మొన్ననే కదా హరిని పెద్దమ్మ వాళ్ళు పెద్దది గిఫ్ట్ చేశారు నీకు, ఇంకా ఫిట్ కూడా చేయలేదు. చిన్నది కూడా కావాలా? నా కోసం ఏనా అంటుంది. ఆల్రెడీ సగం సెలెక్ట్ చేసినట్టుంది, ఏమేమి సెలెక్ట్ చేసిందో తెలీదు. సో ఫస్ట్ కిడ్స్కి సంబంధించినవి చూపించేస్తాను. ఇక్కడ అన్నీ కూడా మనకి వాటర్ బాటిల్స్ అండ్ మగ్స్ కూడా ఉన్నాయి, లైక్ మిల్క్ మగ్స్, కాఫీ మగ్స్ కైండ్. హరిని కింద ఏమో తీస్తుంది, ఇది వీ క్యాన్ యూజ్ ఇట్ యాజ్ లైక్ బ్రేక్ఫాస్ట్ బౌల్. నైస్ రైట్? ఎప్పుడు అడుగుతుంది నన్ను, నువ్వు వెళ్ళిపోతావు షాపింగ్కి, తీసుకెళ్ళవు ఎందుకు రిటర్న్ గిఫ్ట్స్ షాప్స్కి వాటికి అని చెప్పేసి. ఇక్కడ యూ కెన్ సీ టమ్లర్స్. సో బాయ్స్కి గర్ల్స్కి తగ్గట్టు వీళ్ళు కొంచెం పెట్టారు. లేకపోతే ఇది కూడా లైక్ బాల్ లాగా వస్తుందా అని, ఫుట్బాల్. ఇది కూడా బాగుంది కదా, లైక్ రిటర్న్ గిఫ్ట్స్కి ఆప్షన్. వాటర్ బాటిల్ అండ్ మేకప్ బాక్స్. ఇలా పిల్లలకైతే ఇదే ఇలాగ ఇచ్చేయచ్చు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ కూడా మనకి ఈ టమ్లర్ ఎంత ఉంది, ఇలాంటి టమ్లర్ ఒకటి కొనుక్కోవాలి నేను. ఎవరు కొనియట్లేదు, గిఫ్ట్ కూడా ఇవ్వట్లేదు. నువ్వు ఇలాంటివి ఏం చేసుకుంటావు, వెంటనే వచ్చి ఏం చేసుకుంటావా అని అంటుంది. కొనివచ్చు కదా, చాలా వీడియోస్లో చూసాను. వచ్చు కదా, అన్ని కొనుక్కుంటావు. కొనుక్కున్నా డబ్బులు తెచ్చావా? నేనెందుకు తెచ్చుకుంటా, కొనివ్వడం అంటే యూ షుడ్ గిఫ్ట్. ఏం చెప్పిది
వాట్ గెస్ 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 కిట్ ఏం కిట్? మేకప్ కిట్, డ్రాయింగ్ కిట్. డ్రాయింగ్ కిట్. తెలిసిపోద్ది హరినికి. ఇలాంటిది ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది, కానీ తర్వాత పేరెంట్స్ అందరు నన్ను తిట్టుకుంటూ ఉంటారు. బికాస్ నేను హరినికి ఎవరైనా గిఫ్ట్స్ తీసుకొస్తే అబ్బా ఎందుకు అనేసి అని అనుకుంటూ ఉంటా. ఎందుకంటే ఇంట్లో మనం ఏదో రకంగా కొంటూ ఉంటాం కదా. మొన్నే మీరు చూసారు, సగంకి సగం అన్ని డొనేట్ చేసేసాను నేను. సో ఇప్పుడు ఇంకా మేధాంష్ బర్త్డే కాబట్టి సంథింగ్ యూస్ఫుల్దే తీసుకుంటాను, ఎందుకంటే యూస్ఫుల్ ఉండాలి కాబట్టి. ఇదైతే పెద్దది. లాస్ట్ టైం నీకు ఇలాంటిది గిఫ్ట్ చేశారు కదా చెర్రీ మామ వాళ్ళు, గుర్తుందా? పెద్దది లైక్ ఇంకా ఇలాంటిదే. దీనికంటే ఇంకా పెద్ద. సో ఇంకా గిఫ్టింగ్ ఆప్షన్స్కి అక్కడ మీరు చూసారు కదా థమ్లర్స్ అవన్నీ కూడా. అవి కాకుండా ఇప్పుడు అస్సలు యూజ్ అయ్యేవి పిల్లలకి ఏంటంటే, ఇప్పుడు అర్జెంటుగా సమ్మర్ హాలిడేస్ తర్వాత వాళ్ళకి స్కూల్స్ అనేది రీఓపెనింగ్ అవుతుంది. రీఓపెన్స్తో పాటు చాలా ఖర్చులు కూడా ఉంటాయి పేరెంట్స్కి. బుక్స్ అని, స్కూల్ యూనిఫామ్స్ అని, స్టేషనరీ థింగ్స్ అని, లంచ్ బ్యాగ్స్ అని, స్కూల్ బ్యాగ్స్ అని, అలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కొనాలి. సో వాటికి కూడా వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దిస్ ఆల్ ఆర్ క్యూట్ లంచ్ బ్యాగ్స్ అనమాట. లంచ్ బ్యాగ్స్ అండ్ స్మాల్ లిటిల్ డఫుల్ బ్యాగ్. ఏదైనా మనం స్టఫ్ పెట్టుకొని బయటికి కూడా వెళ్ళొచ్చు, లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టి పంపించవచ్చు. సో దాంట్లో మన ఇవన్నీ కూడా లైక్ హీట్గా ఉంటాయి కదండి, బికాజ్ ఇవన్నీ కూడా ఇలా ఏమంటారు వీటికి ఎగ్జాక్ట్లీ నాకు పేరు తెలియదండి. అల్యూమినియం వాటితో ఉన్న వాటిని హీట్ అండ్ కోల్డ్ అలాగే ఉంచుతుంది కదా. సో ఇవన్నీ కూడా నైస్గా ఉన్నాయి. యూ కెన్ జస్ట్ చెక్ ఇట్. సో మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు, ప్రైజెస్కి తగ్గట్టు మనకు అన్నీ కూడా వాళ్ళు ఆప్షన్స్ మనకి చెప్తారనమాట. యూ క్యాన్ జస్ట్ చెక్ ఇట్. అండ్ ఆల్సో యునో క్యూట్ చిన్న సూట్ కేసెస్ ఫర్ కిడ్స్ టు క్యారీ దేర్ స్టఫ్. సో ఇప్పుడు పిల్లలదైతే స్టఫ్ పక్కకు పెట్టేశాము. ఇప్పుడు మనకు కావాల్సింది మనం సెట్ చేసుకుందాము. హనీని పంపించేస్తా, లేకపోతే నన్ను విసిగిస్తూ ఉంది. హనీ నువ్వు వెళ్ళి ఆడుకో. తమ్ముడిని కూడా వాడిని కూడా తీసుకొస్తాను కాబట్టి మధ్య మధ్యలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదేంటి బాక్సెస్ కూడా ఉన్నాయా మనకి? బెంటో బాక్సెస్ పిల్లలకి, లంచ్ బాక్సెస్ 3 సెట్స్ అండ్ 4-5 సెట్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఇవి ఇచ్చేస్తే బెటర్ గిఫ్ట్స్గా, బికాజ్ స్కూల్ ఓపెన్ అయ్యే టైంకి పిల్లలకి దాంట్లో ఫుడ్ పెట్టి పంపించేస్తారు. ఇవి జ్యువెలరీ బాక్సెస్ అండి. ట్రావెల్లో క్యారీ చేయడానికి మనకి ఈజీగా. ఇంకా ఆప్షన్ ఉందా? హరిని ఇది బాగుంది. హరిని ఇది వరలక్ష్మి వ్రతం టైంలో గిఫ్ట్ చేయడానికి బాగుంటుందేమో కదా. లైక్ గర్ల్స్కి ఎక్కువ నచ్చుతుంది టు కీప్ దే స్టఫ్. ఇక్కడ రింగ్స్. సో అప్కమింగ్ వరలక్ష్మి వ్రతం ఉంది, ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఇవి మినీ బాక్సెస్. ఇవి కూడా జ్యువెలరీ బాక్సెస్ అండి. ఇంత చిన్నగా ఉంది. మిర్రర్. దీంట్లో 2 డిఫరెంట్ ఉంటాయి. మ్యాట్ ఒకటి ఉంటుంది, ఇది నార్మల్. ఇలా మ్యాటా? ఇది మ్యాట్. ఓకే, దిస్ ఇస్ లైక్ ఓన్లీ జ్యువెలరీ స్టఫ్ పెట్టుకోవడానికి. ఇది కూడా బాగుంది. మ్యాట్ లో ఇది వస్తుంది, ఇది నార్మల్. లైక్ మనం బ్రైడ్ మేడ్స్ కి, బేబీ షవర్స్ కి వాటికి కూడా గిఫ్ట్ చేయొచ్చు కదా ఇది. సో ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవి కాకుండా మీరు నా వెనకాల చూస్తున్నట్టే లైక్ ప్లాటర్ డెకర్స్ కూడా ఉన్నాయి, లైక్ బాస్కెట్, డ్రై ఫ్రూట్స్. సో అలాంటిది మీకు కావాలి అనుకుంటే మీరు వీళ్ళ దగ్గర కొనుక్కొని మీరే చేసుకుంటా అంటే కూడా చేసుకోవచ్చు. లేదు అదంతా మనకి పెద్ద పని అనుకుంటే మీరు వీళ్ళకే డైరెక్ట్గా ఆర్డర్ చేసేయచ్చు. మీకు కావాల్సినట్టు వాళ్ళు డెకోర్ చేస్తారు. అండ్ యూనో ఇవన్నీ కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్కి కూడా ఇవ్వచ్చు కదా. మనం ఇలా పెట్టడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, తాంబూలంకి వాటికి ఇవ్వడానికి. సో ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి అక్షింతల ప్లేట్సా? ఎంత బాగున్నాయి. అక్షింతలకి హారతికి ఇచ్చుకోవడానికి అంటే డిఫరెంట్ థీమ్స్ వాళ్ళకి ఎలా కావాలంటే అలా ప్రింట్స్ కూడా చేసిస్తాం. అది కూడా ఉందా? ఇప్పుడు మనకి ఇందులో పిచ్ వై డిజైన్ అండ్ ఒక లోటస్ డిజైన్ ఉంది కదా, సెటప్ చేసేసి పెడతాం చిన్నగా. ఓకే. సో కొంతమంది యుఎస్ క్లయింట్స్ ఉంటారు కదా, లైక్ వాళ్ళు రాలేరు అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కొన్ని, అండ్ అన్నీ ఒకే చోట దొరకవు. అప్పుడు ఎలా లైక్ మీకు చెప్తే షాప్ చేస్తామండి, మీరు వాళ్ళకి షాపింగ్ కూడా చేస్తారు. ఓకే, ఈ మధ్య అది కొంచెం మళ్ళీ ట్రెండ్లోకి వస్తుంది. లైక్ అక్కడ వాళ్ళు ఎగ్జాక్ట్లీ రాలేరు, అకేషన్స్ కొన్ని అక్కడే సెలబ్రేట్ చేసుకోవాలన్నప్పుడు ఇప్పుడు మీ దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ దొరికేస్తాయి. వాళ్ళకి ఒక శారీకి ఒక మ్యాచింగ్ ఒకటి ఏదో కావాలి, లేదంటే ఇంకొకటి ఏదో కావాలి, బ్యాంగిల్స్ కావాలి, ఇలాంటివి యాడ్ ఆన్స్ కావాలి అనుకుంటే వీటితో పాటు అవి కూడా మేము షాపింగ్ చేస్తాము. అండ్ వాళ్ళ మెజర్మెంట్స్ ఏమైనా ఇస్తే వాళ్ళకి మేము స్టిచ్చింగ్ కూడా చేపించి మరి పంపిస్తాము. ఓ నైస్. సో అలాంటి ఆప్షన్ కూడా ఉంది మనకి. అది మెన్షన్ చేయలేదు మీరు పేజ్లో మరి? సో ఇప్పుడు ఆన్లైన్ వరకే చేస్తాం కదా, ఇప్పుడు ఆఫ్లైన్ కాబట్టి సో ఓకే, మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి. సో ఇంతకు ముందు మొత్తం అంతా కూడా ఆన్లైన్ పేజే ఉండేది, ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్ మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి ఎవ్రీథింగ్ స్టార్ట్అప్ లాగా చేస్తున్నారు. అండ్ యుఎస్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో, యుఎస్ అబ్రాడ్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ వరకు ప్రత్యేకంగా షాపింగ్కి రాలేరు కాబట్టి
వాళ్ళకి కావాల్సిన రిటర్న్ గిఫ్ట్స్తో పాటు ఇంకా పర్సనల్ రిక్వైర్మెంట్స్ లైక్ శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనో లేదంటే శారీకి మ్యాచింగ్ ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ అనో బికాస్ గర్ల్స్ అంటే చాలా స్టఫ్ ఉంటాయి యూనో హెయిర్ యాక్సెసరీస్ అని జ్యువెలరీ అని మ్యాచింగ్ బ్యాంగిల్స్ అక్కడ దొరకవు మనకి అంత ఆప్షన్స్ ఉండవు ఒకవేళ దొరికినా కూడా డాలర్స్లో పేమెంట్ ఉండే యూనో ఇట్స్ చాలా కాస్ట్లీ సో మనకి ఇంకా చాలా ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ వావ్ మా వాడే అరుస్తున్నాడు వెనక ఇలా బాస్కెట్స్ అని ఇవన్నీ కూడా మనకి కస్టమైజేషన్ అవుతుందంట లోపల లైక్ పిచ్ వై డిజైన్ కానివ్వండి థీమ్ అంటే మ్యారేజ్ థీమ్ ఆర్ మా ఫొటోస్ కూడా అట్లా వేస్తారా మీ ఫొటోస్ కాదు అట్లా ప్రింట్స్ కొంతమంది అడుగుతారు కదండి లైక్ కొన్నిటి మీద మా ఫొటోస్ తోటి నేమ్స్ తోటి వస్తుందా అని వాటికి వేస్తారా నేమ్ ఎంక్రేవింగ్ చేస్తాము అండ్ ప్రింట్స్ కూడా కస్టమైజేషన్ అయితే అవుతుందో వాటికి చేస్తారు ఇప్పుడు ఆ బ్యాగ్స్ అవి ఉన్నాయి ఇప్పుడు పసుబొట్టుకి ఇచ్చేస్తారు కదా లైక్ ఏమంటారు మెహందీ కానీ హల్దీ కానీ ఇవి ప్రింట్స్ అనేది డిఫరెన్స్ చేస్తాము కలర్స్ ఉంటాయి వాటిలో మల్టిపుల్ కలర్స్ ప్రింట్స్ అన్నది ఆప్షన్స్ ఇది చాలా బాగుంది సో పిల్లలు రిటర్న్ గిఫ్ట్స్ అనే కాకుండా మనకు కూడా ఉంది కాబట్టి నేను అయితే చాలా ఇంతకుముందు ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు అబ్బాయి ఎలా వస్తుందో అని వచ్చే వరకు ఒక టెన్షన్ ఉంటుండే ఇప్పుడు మనకి ఇట్లా స్టోర్స్ ఉంటాయి యూనో డైరెక్ట్గా వచ్చేసి మనం తీసేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్కి బాక్సెస్ ఇది నేను గ్లాస్ అనుకున్నాను కాదా కానీ ఎంత బాగుంది లైక్ డైనింగ్ టేబుల్ మీద ఇలా పెట్టేసుకుంటే నెట్ ర్యాపింగ్ చేసి విత్ ఫ్లవర్ పసుపు కుంకుమ మేమే పెట్టేసేసి నేను అలా దివాళీకి అండ్ మొన్న నా సిస్టర్ది దానికి కూడా చేయించామన్నమాట ర్యాపింగ్ అండ్ ఆల్ చాలా బాగున్నాయి ఈ బాస్కెట్స్ ఇలా మాకు ర్యాపింగ్ చేసిస్తారు మేము ఏదైనా గిఫ్ట్స్ తీసుకుంటే చిన్న సైజ్ వచ్చి ఇది వస్తుంది సో ర్యాపింగ్ చేశాక ఎంత లుక్ ఉంది చూడండి ఇట్లా పెళ్ళిళ్ళకి ఇవ్వచ్చు కదండి ఇదేంటి బాక్స్కి ఇలా ఇచ్చేస్తారా హ్యాంపర్ టైప్ ఇదైతే ఇంకా ఈజీ మనం ఎక్కువ కష్టపడకుండా లైక్ యూనో ఇలాంటివి ఆర్డర్ పెట్టేస్తే ఇలా వచ్చేసాయి అనుకోండి దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసిస్తారా ఇఫ్ ఇన్కేస్ మా రిక్వైర్మెంట్ ఉంది అని అంటే రిక్వైర్మెంట్ ఉంటే వేసిస్తాం అండ్ ఇంకోటి వీటిలో మీకు ఏ చేంజ్ చేయమన్నా అది చేస్తాం ఫ్లవర్ లిడ్స్ అట్లాగా ఈ పైన లిడ్కి ఇప్పుడు వీళ్ళు ఎలిఫెంట్ పెట్టారు మనకి ఏదన్నా ఆప్షన్ ఉంది లైక్ స్టోన్ లాగా కావాలి ఏమన్నా అట్లాంటివి కావాలి ఇలా ఏదైనా డిజైన్ మార్చాలి అని అంటే అది కూడా వాళ్ళు చేస్తారు అనేసి అని అన్నారు అంటే అలా చేసుకోవచ్చు సో ఇవి పసుపు బొట్ల ఐ మీన్ లైక్ కుంకుమ దీంట్లో కూడా లైక్ యూనో గణపతి MDF ఇంకా వినాయకుడు ఆవు ఇది కొబ్బరికాయ హాఫ్ సారీ ఉంటే హాఫ్ సారీ థీమ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ రిలేటెడ్ థీమ్ అలా కూడా సో ఇవి కొంచెం ఏదైనా ఫంక్షన్ అయితే పంచల్ ఫంక్షన్ రిలేటెడ్ గా పూజలు గృహప్రవేశం అయితే ఇలాగా వెరీ నైస్ ఆ బ్యాంగిల్స్ కూడా ఎంత బాగా ప్యాక్ చేశారు నాకు ఇలా ప్యాకింగ్ చేసి ఉంచితే భలే ఇష్టం అనమాట లుక్ వైజ్ భలే క్యూట్గా ఉంటాయి నాకు అప్కమింగ్ వరలక్ష్మి వ్రతంకి ఇలా చేయాలండి ఓకే బికాజ్ ఆ టైంలో నేను విజిట్ చేస్తాను ఇంకేం బెస్ట్గా ఉన్నాయో చూసి అండ్ నేను ఇలాంటివి చూశాను లాస్ట్ ఇయర్ ఇద్దామని వాళ్ళ టైంకి రావని చెప్పారు నాకు ఏదైనా లైక్ ఒక కవర్లో పెట్టి గిఫ్ట్ని మూసేసి ఇవ్వడం నచ్చదనమాట ఇలా ఇస్తే ఎంత బాగుంటుంది బికాజ్ నేను షాప్ చేసే రిటర్న్ గిఫ్ట్స్ అన్ని నా వ్లాగ్స్లో చూసుంటారు ఎవ్రీథింగ్ యూనిక్ ఉంటాయి అండ్ ఎవ్రీ ఇయర్ నేను మార్చి సంథింగ్ యూస్ఫుల్ అండ్ సంథింగ్ కలర్ఫుల్ ఇస్తానన్నమాట ఇలాంటివి నాకు చాలా ఇష్టం తాంబూలం సెటప్ అంటే బ్లౌజ్ పీస్ పసుపు కుంకుమ ఏమంటారు ఐ మీన్ చాపాకి యూస్ చేస్తారు కదా లైక్ తాటాకు సంథింగ్ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ మీకు తెలిస్తే కమెంట్ చేయండి బట్ మన ఇంట్లో అప్పుడు చేపలు ఉండేవి కదా ఆ మెటీరియల్ కదా ఇది సంథింగ్ ఏదో అంటారు కదా బట్ ఇప్పుడు ఇవంతా కూడా ఏంటంటే లైక్ ఆర్గానిక్ అండ్ ఏమంటారు ఇది ఫోల్డబుల్ కూడా ఉంటాయి వీటిల్లో అవునా ఫోల్డబుల్ ఉంటే మీరు షిప్పింగ్ చేయడానికి ఈజీ ఉంటుంది కదా సో మనం చూసిన జర్మన్ సిల్వర్ కొన్ని ఆర్టికల్స్ లో అక్కడ ఉన్నవి ఓకే బట్ ఇవి కొంచెం ఇంపోర్టెడ్ అంట ఇవి బ్లాక్ ఫేడింగ్ అన్నది అస్సలు జరగదు కొంచెం ప్రైజీ ఉంటుంది బట్ బ్లాక్ ఫేడ్ అసలు ఉండదు బ్లాక్ ఫేడ్ అవ్వదు కదా సో కొంచెం ప్రైజీ ఆబ్వియస్లీ గా ఉన్నాయి అండ్ దీనికైతే వాళ్ళు గ్యారంటీ కూడా ఇస్తా అంటున్నారు అండ్ కొంచెం నేను పట్టుకున్నప్పుడు క్వాలిటీ వైజ్ కూడా అర్థం అవుతుంది ఇవన్నీ ఫ్రూట్ బాస్కెట్స్ విఐపీస్ కానీ ఎవరి దగ్గర విజిట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అయినా కానీ మనం కస్టమైజ్ కూడా చేస్తారు డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ మా రిక్వైర్మెంట్ ని బట్టి ఒకటి కావాలని చేసిస్తారా అంటే హ్యాంపర్ లాగా లేదు కార్పొరేట్ ఈవెంట్ కి ఇప్పుడు లైక్ దివాళీస్ కి కొన్ని ఫెస్టివల్స్ కి ఇట్లా నెంబర్ ఆఫ్ ఆర్డర్ చేసేసి కార్పొరేట్ కి ఫెస్టివల్ టైమ్స్ లో ఇస్తారు కదా అలా కూడా చేస్తాం సో నేను ఆప్షన్స్ అన్నీ కూడా మీకు చెప్పేస్తున్నాను కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి అప్కమింగ్ ఈవెంట్స్కి అన్నిటికీ కూడా మనకి ప్రియాగర్ స్టోర్ ఉందని చెప్పేసి సో ఇక్కడ అమ్మో ఎన్ని పెట్టేశారు వీళ్ళు ఇంకా ఇవి కొన్ని అండి ఆ టైంకి వస్తాయి అనేసి అని అంటున్నారు రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు గూడౌన్లో ఉన్నాయి ఇక్కడ ప్లేస్ కొంచెం తక్కువ ఉండడం అంటే ఇప్పుడే సెటప్ చేస్తున్నారు కాబట్టి సో మీకు అప్కమింగ్ మీ ఇంట్లో
లైక్ కిడ్స్ బర్త్డే కానివ్వండి, ఎనీ స్పెషల్ అకేషన్ని మీరు ఇంకా స్పెషల్గా చేయాలనుకుంటున్నారు విత్ యూనిక్ రిటర్న్ గిఫ్ట్స్తో, దెన్ డూ చెక్ ఇట్ అవుట్ ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ పేజ్ ఆన్ ఇన్స్టా. మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా క్రియేట్ చేసాము. చేశారా? పెట్టండి మరి, చేసి వీడియోలు పెడుతుంటే మీ దగ్గర ఏమున్నాయని మేము చూడొచ్చు. అప్పుడు నేను ఇక్కడి వరకు రాకుండా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూసుకుంటా. ప్రియ గారు ఇక్కడ ఇది చూపించారు కదా, ఇది నాకు ఒకసారి పంపించండి అని, లేదంటే వీడియో కాల్ చేసి చెప్పేస్తాను అనమాట. బికాజ్ నాకు కొంచెం బద్ధకం బయటికి రావాలంటే, దానికోసం ప్రత్యేకంగా రెడీ అయ్యి రావాలి కాబట్టి. సో అలా మనకు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇచ్చేస్తాను కాబట్టి యూ హ్యావ్ ఏ వీడియో కాల్ ఫెసిలిటీ. అండ్ వాట్సాప్లో కూడా మీరు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీరు పింక్ చేస్తే మేడం మీకు ఆప్షన్స్ షేర్ చేస్తారు. అకార్డింగ్ టు దట్ మీ బడ్జెట్కి తగ్గట్టు తను మీకు సజెస్ట్ చేస్తారు. ఎనీ రిఫరెన్స్ పిక్స్ అన్నా నాకు పంపించినా కానీ యూ క్యాన్ కస్టమైజ్. మీరు ఇంత స్లోగా మళ్ళీగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను గొడవ ఆడితే ఎట్లా, మీరు నాకు నచ్చలేదండి ఇది అని చెప్తే అప్పుడు గొడవ ఆడతారేమో నాకు తెలీదు. ఐ మీన్ ఆ టైంకి ఇంకొకటి బౌన్సర్ ఆవిడ, ఈవిడ బౌన్సరా? కాదంట, మేకప్ ఆవిడ. నేను భయపడ్డాను, ఏంటి వీళ్ళు బౌన్సర్ని కూడా పెట్టుకున్నారా షాప్లో అని చెప్పేసి. బికాస్ ఈవిడ ఇంత సైలెంట్గా ఉన్నారు కదా, ఎవరైనా సైలెంట్గా ఏమైనా సెటప్ చేస్తే ఆల్ యువర్ ఫ్రెండ్స్. నైస్. సో ఇంకొకరిని కూడా పరిచయం చేద్దాము, లైక్ అను అని చెప్పారు కదా. హాయ్ అనుష గారు. హలో, హాయ్. సో ఇందాక నేను చెప్పాను కదా మీకు, లైక్ ఈ రిటర్న్ గిఫ్ట్సే కాకుండా లైక్ ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ మనకి యూఎస్ క్లయింట్స్ కానివ్వండి, అబ్రాడ్ క్లయింట్స్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇంక్లూడింగ్ దిస్ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ సమ్ పర్సనల్ స్టఫ్, గర్ల్ రిలేటెడ్ స్టఫ్ ఆర్ హౌస్ రిలేటెడ్ స్టఫ్ మనకి యూఎస్లో దొరకనివి అండ్ ఇక్కడ దొరికేవి ప్రైజెస్ వైజ్ కూడా కంపేర్ చేసుకుంటే అవన్నీ తిను పర్సనల్గా వెళ్ళి క్లయింట్స్తో మాట్లాడి పర్సనల్గా వాళ్ళకి టచ్లో ఉంటూ వీడియో కాల్ ద్వారా, వాట్సాప్ ద్వారా మొత్తం వాళ్ళకి నచ్చి వాళ్ళు ఓకే అని పేమెంట్ చేసే వరకు ఎవ్రీథింగ్ తనే చూసుకుంటారు. అండ్ షిప్పింగ్ కూడా మీరే చేసేస్తారు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు షిప్పింగ్ వాళ్ళు, వచ్చేసేసి ప్యాకింగ్ చేసుకొని బిఫోర్ ప్యాకింగ్ కూడా మీరు ఒకసారి వీడియో కాల్ చూపించి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే పంపిస్తాం విత్ బబుల్ ర్యాపింగ్ అంతా చేసి. ఓ నైస్. సో అలాంటి రిక్వైర్మెంట్స్ కూడా ఎవరైనా చూస్తుంటే డెఫినెట్లీ అప్రోచ్ అవ్వండి. వీళ్ళ సపరేట్ నెంబర్ ఉందా దానికి? సేమ్ నెంబర్ యూ కెన్ సేమ్ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి. ఇద్దరం ఫ్రెండ్స్ అన్నమాట, సో వి ఆర్ కోఆర్డినేటింగ్. నైస్, దట్ ఈస్ వెరీ నైస్. ఫోటోగ్రాఫర్, మేకప్, ఎవ్రీథింగ్ వి హావ్ టీమ్. నైస్. అది యాక్చువల్లీ గుడ్ థింగ్ కదా, బికాస్ ఒక టీమ్ వర్క్ అన్నది ఎప్పుడు ముందుకి ఈజీగా వెళ్తుంది. ఒకళ్ళైతే కొంచెం కష్టం ఎక్కువ పడాలి, టీమ్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకరికి ఒకళ్ళు హెల్ప్ అవుతారు. సో ప్రియా గారు ఇక్కడ మొత్తం స్టోర్ని చూసుకున్న, ఈవిడ బయట మొత్తం చూసుకొని వచ్చి ఇక్కడ సెటప్ చేసుకుంటారు. అట్లా ఇద్దరు కోఆర్డినేట్ అయి చేసుకుంటూ ఉంటారనమాట. సో డెఫినెట్లీ చెక్ చేయండి. నేను డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీ మాటల్లో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మనం ఏంటంటే మన యూఎస్ క్లయింట్స్ ఏదైతే షాపింగ్ నీడ్స్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకునే వాళ్ళకి మనం ఇక్కడ వీడియో కాల్ త్రూ చేయిస్తాం. సో ట్రస్ట్ ఇప్పటికీ మనం ఒక 1000 కస్టమర్స్ తో డీల్ చేస్తాం. పేజ్ ఆల్సో. సో ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందంటే లైక్ మన ఇన్ పర్సన్ ఇన్ ద సెన్స్ నేను చూసాను, చాలా వీడియోస్ చూసాను. ఓ వీళ్ళు ఎంత మంచిగా వెళ్ళి షాపింగ్ చేసేసి వీళ్ళకి పంపిస్తారు, మనకు కూడా అట్లా ఎవరైనా దొరికితే బాగుండు అనుకుంటుంది. ఓన్లీ యూఎస్ క్లయింట్స్కి కాదు, ఇక్కడ కూడా ఎవరైనా బయటికి వెళ్ళలేని వాళ్ళు, ఎక్కువ ఐడియా లేని వాళ్ళు, అబ్బాయి ఇప్పుడు బయటికి వెళ్ళాలా అంత బద్ధకం నాలాగా ఉన్న వాళ్ళని మీరు కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. మనం సాటిస్ఫై అయ్యే వరకు వాళ్ళు మన కోసం షాపింగ్ చేసి సెండ్ చేస్తారనమాట. సో నేను డీటెయిల్స్లో డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను కాబట్టి కూడా మేము చేస్తాం కాబట్టి, సో ముందే క్వాలిటీ భయపడాల్సిన అవసరం లేదంటారు. కాంప్రమైజ్ ఉండదు క్వాలిటీలో. ఇప్పుడు మీరు అనుకోండి తీసుకోండి వాళ్ళు మనల్ని ఇలా పుష్ చేసేస్తారు. సో మనం ఏంటంటే లైక్ వాళ్ళ పర్సన్ గా వెళ్తున్నాం కదా. సో ఎవ్రీథింగ్ క్వాలిటీ బాగాలేదంటే ఆబ్వియస్లీ మనం ఆన్ కాల్ చెప్పేస్తాం ఇది బాగాలేదండి. ఒకవేళ వాళ్ళకి నచ్చినా కూడా you will mention అంటే క్వాలిటీ ఓకే ఉంది. సో ఓకే బికాజ్ మనం అది రిస్క్ చేయలేము. ఇదైతే మనకి బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ప్రియా గారు. నా ఆర్డర్ రెడీ అయిపోయిందా? సో నా ఆర్డర్ తీసుకొని చెక్ చేసి తీసుకోవడానికి వచ్చాను. సో అదంతా కూడా నేను అన్బాక్సింగ్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ వీడియోలో మీరు చూసేయచ్చు. ఈలోపు నేను డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాను కాబట్టి డూ చెక్ ఇట్ అవుట్ దే పేజ్. థ్యాంక్ యూ. వచ్చింది విష్ణు.